ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి. చాలా మంది రేపు శివరాత్రికి అభిషేకం చేస్తూ ఏ మంత్రం చదువుకోవాలని ఒక డౌట్ ఉంది. అందరూ రుద్రమంత్రం. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మీరు అభిషేకం చేస్తూ మీరు పాలతో చేసిన, నీళ్లతో చేసిన, తేనెతో చేసిన, నెయ్యితో చేసిన, పంచామృతాలు అన్ని కలిపి చేసిన ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు అభిషేకం చేయండి. అభిషేకం చేసే ముందు మనసులో ఒక సంకల్పాన్ని అనుకోండి. మీరు ఏదైతే అనుకుంటున్నారు సంకల్పం అంటే, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇవి తీర్చు పరమేశ్వరుని ఒక సంకల్పం, నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వు అనే ఒక సంకల్పం. మీరు మనసులో ఒక సంకల్పాన్ని అనుకోండి. గట్టిగా సంకల్పాన్ని మనస్ఫూర్తిగా ఈశ్వరుని తలుచుకుంటూ గుండె చేసుకుని ఒక సంకల్పాన్ని అనుకోని మీరు అభిషేకం స్టార్ట్ చేస్తే ఈ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం యొక్క శక్తి చాలా గొప్పది. ఈశ్వరునికి నువ్వు నమస్కరిస్తూ ఇవన్నీ నువ్వు నీ సంకల్పాన్ని చెప్తూ, ఈశ్వర నాకు నువ్వు తప్ప ఇంక ఎవరు లేరు, ఏ దిక్కుమొక్కు లేదు తండ్రి, నాకు అన్ని నువ్వే పరమేశ్వర అని నువ్వు ఒక సంకల్పాన్ని మొక్కుతూ ఈశ్వర పాదాల దగ్గర నీ యొక్క కష్ట బాధ సుఖాలను ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈశ్వర పాదాల దగ్గర నువ్వు అర్పించి నమస్కరించి ఈ మంత్రాన్ని యొక్క చదువుకుంటూ నువ్వు అభిషేకం చేస్తే ఈశ్వరు యొక్క ఆజ్ఞ నీకు చాలా గొప్పగా ఉంటుంది శివరాత్రి సందర్భంగా. సో ఎవరైతే ఇన్నాళ్ళ నుంచి, ఇన్ని రోజుల నుంచి స్ట్రగుల్స్ తో, బాధలతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ శివరాత్రి తర్వాత మీ అందరి జీవితాలు అద్భుతంగా మారాలి. శివానుగ్రహం మీ అందరికీ అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉండాలని నేను ఈశ్వరుని ప్రార్థిస్తాను. ఖచ్చితంగా. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.